హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పుకున్నాం కదండి. నేనైతే ఆ వీడియో ఏదో వీడియోలో చెప్పాను. ఈ బ్లౌజ్ సంబంధించిన స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెడతాను చెప్పాను కదా. సో ఇదేనండి, మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా అతికినాక పార్ట్స్ అన్ని మనం తగ్గట్టుగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇలాగా భుజం మీద కుట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కదండి, క్రాస్ కటింగ్ కాబట్టి షోల్డర్ కుట్టిలాగా చక్కగా మనమైతే ఎంతైతే కుట్టు కొదులుకున్నామో అదిని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ మార్కింగ్ చేస్తే చక్కగా మార్కింగ్ మీద కుట్టేసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ లేకుండా కూడా చేస్తారండి. సో మీకు కుడతా ఉంటే ఐడియా వచ్చేస్తుంది. ఇంకా ఇలాగ మన కుట్టు ఎలా అయితే ఎంతమంది పెట్టుకుందాం అనుకున్నామో కుట్టు కొదులుకున్న దానిపైన కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగా భుజం కుట్టు చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చిందండి. సో ట్రయల్ చేశారు ఆవిడ గారు. పంపక లుక్స్లు కాజాలు కూడా అంతా కంప్లీట్ చేసి వచ్చింది, చాలా బాగుంది. సో 6 months తర్వాత ఇది ఫస్ట్ 5 months తర్వాత ఇదే ఫస్ట్ జాకెట్ అని చెప్పాను కదా. సో ఇదేనండి, ఇలాగా డాట్స్తో స్టార్ట్ చేసుకోవాలి. షోల్డర్ కుట్టేసినాక షోల్డర్ కుట్టు వేయకముందు డాట్స్ కుట్టి షేప్ బెల్ట్ ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా కంప్లీట్ చేసి కూడా చేయొచ్చండి. సో మీకు ఎలా వీలైతే అలా మంచిగా మనకు అనుకూలంగా అవైలబుల్గా వచ్చేది చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. ఇలాగ డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇలాగా అన్నీ కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలాగా మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి డాట్స్ పెట్టడానికి. చక్కటి ఇలాగా మనం డాట్స్కు మార్క్ చేసుకుంటాం కదండి. ఇంకా చక్కగా మార్క్ మందం పెట్టుకుంటే సరిపోతుందండి. సో మార్క్ చేయనప్పుడు మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఆది బ్లౌజ్ను ఇక్కడ బేస్ చేసుకొని ఒక మార్క్ ఇచ్చుకొని అంత మందమే పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి. మనం చేస్తూ ఉంటే అదే ఈజీ వచ్చేస్తుంది. ఇలాగా మనం అన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, చంక సైడ్ 4 డాట్ కూడా పెట్టేస్తున్నాను. మనం ఎక్కడికైతే కంప్లీట్ చేసామో మార్కింగ్ ఆడి వరకే కుట్టేస్తున్నానండి. చూడండి, ఇలాగా డాట్స్ అన్నీ కూడా ఇలాగ కంప్లీట్ చేశాను. చూడండి, ఇలాగ నీట్గా పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి కదా. ఇక్కడ మార్క్ ఇచ్చానండి నేను కటింగ్ చేసినప్పుడు. ఆ మార్క్ మందమే మనం అయితే కుట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇంకోవైపు కూడా మార్క్ చేయలేదు, కటింగ్ చేశాను. దాన్ని ఎంతవరకు పొడవు ఇలాగా ఫస్ట్ డాట్ని ఇలా కొలుసుకొని అంత మందమే కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా చూడండి, ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. మనమైతే స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి ఇంకో విషయం చెప్పనా అండి, బోల్డ్ మంది ఇష్టపడుతున్నారండి స్టిచ్చింగ్ మీద. చాలా మంచి వర్క్ అండి, ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. సో మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. మనకి ఎంత చేతనైతే అంత చేసుకునే అంత బోల్డ్ అంత వర్క్ ఉందండి. ఎంత అంటారు కదండి, ఎంత తోడితే అంత వస్తుంది వర్క్, అంత ఉందండి ఇందులో. సో చాలామంది అయితే స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు క్యాంప్ లాగా ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నారండి. మంచిగా కుట్టడం నేర్పిస్తున్నారు. చక్కగా మంచిగా వెళ్ళి నేర్చుకోవచ్చు. మనకు అవైలబుల్గా కొంచెం అవగాహన వచ్చేరాక ఆడపోయి నేర్చుకొని యూట్యూబ్లో కూడా చూసి చక్కగా నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోవచ్చు, అక్కడ పోయి కూడా నేర్చుకోవచ్చు. మీకు ఎలాగా అవైలబుల్ ఉంటే అలాగనైతే నేర్చుకోండి. సో అక్కడ నేర్చుకుంటూ ఇక్కడ టెక్నిక్ ఎలాగపోతే ఎలా అవుతుంది, ఎలా కుడితే ఎలా అవుతుంది అన్నీ కూడా అవగాహన చేసుకోవచ్చు. ఇంకా మనమైతే లేట్ చేయకుండా చక్కగా పనిలోనైతే జైన్ కావాలని కోరుకుంటున్నాను. ఊరికే ఉండే టైం అయితే వేస్ట్ చేసుకోవాలి. సెల్ ఫోన్లతో క్లాత్ అయితే వేసుకోవాలండి, మందంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అలా వేయకపోతే కూసురు ఉంటుందండి. వేయకుంటే ఏమవుతుంది అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. నేను కూడా స్టార్టింగ్ వేయకుండానే ఫస్ట్ అట్లానే కుట్టేదాన్ని. సో అలా ఏమవుతుంది ఇలా ఏమవుతుంది కానీ అక్కడ స్టిఫ్గా ఉంటుంది, చాలా అంతే బాగుంటుంది. అందుకోసమనే మనం అయితే లోపలైతే క్లాత్ అయితే వేయాలి. స్టార్టింగ్ ఇది అందరికీ తెలిసి చిన్న ముచ్చటే కావచ్చు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది
అంతే, ఎక్కడికి ఏది తక్కువ ఉంటే అంతే అలకగా ఉంటుంది అన్న ఒక భావంతో చూడడానికి అలా అనిపిస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఆ టాస్క్, అది ఆ పని అంత టెన్షన్గా చూస్తారు కాబట్టి ఇది వేయడం అది వేయడం అని పెద్దగా చూసి టెన్షన్ పడతారు. అందుకోసమని అది ఈజీ, మనకేం పెద్దగా లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. సేమ్ షేప్ బెల్ట్ ఎలా ఆకారం తీస్తామో ఇప్పుడు దానికి సరి సమానంగా ఒక పీస్ తీసి దాంట్లో కుడితే సరిపోతుంది. చూడండి, మనం బాడీ పార్ట్కి అయితే ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది కుట్టేస్తున్నాం. అక్కడ చూడండి, మనం డాట్ అయితే మలిసాం కదా, అలాగా మలుచుకోవాలండి. డాట్స్ అయితే అట్లా మలిస్తే ఫ్రీగా ఉంటాయండి. ముందు పట్టేసినట్టు ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే కొలిసి చూస్తున్నాను, ఎందుకంటే మనం రెండో కుట్టేయాలి కదా ఇక షేప్ బెల్ట్కు, అందుకోసమని చూస్తున్నాను. ఏమన్నా తక్కువ ఉంటే రెండో కుట్టేసేటప్పుడు సవరించుకోవచ్చు, అందుకోసమని రెండింటిని ఈక్వల్గా పట్టి చూస్తాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగా చూడండి, ఇక్కడ మనమైతే కాజాపట్టి వేస్తున్నాం. కాజాపట్టి వేసేటప్పుడు తిరమరకు కుట్టుకొని ఇలాగా చూడండి, మళ్ళీ మంచి మరకేసి ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి, స్టిఫ్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకోసమని ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, మనమైతే ఇప్పుడు ఉక్సుల పట్టి వేసుకుంటున్నాం. ఉక్సుల పట్టికి మనకు మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాతే వేస్తే బాగుంటుంది. ఒక్కొక్కటి మెయిన్ క్లాత్ కూడా మందంగా ఉంటే వేసుకోవచ్చు. సో బాగా పతలా సన్నగా వచ్చినప్పుడు మెయిన్ క్లాత్, అప్పుడైతే మనం లైనింగ్ క్లాత్ ఎత్తేనే బాగుంటుందండి. ఉక్సులకు పట్టు మనం కుడితే పట్టుగా ఉంటుంది. ఇలాగా మంచి మరకు వేసుకొని అదే వేసిన క్లాత్ మీదనే ఇంకో కుట్టు వేసుకొని మళ్ళీ మనం తిరమరకు చూడండి, ఇలాగా రెండో మడత మలిపి ఇలాగ కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలాగా ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పోగులన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే కట్ చేసుకోవాలి దారాలు. సో మనకైతే చక్కని ఫిట్టింగ్ అయితే ఇవ్వాలి మన బాధ్యత. అందుకోసమని ఈ విధంగానైతే మనం నీట్గా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, మనం ఇక్కడ గల్ల పీస్ కావాల్సిందైతే మనం క్రాస్గా పీసులు క్రాస్లో తీసుకోవాలండి. ఇలాగా దీనికి నేను లైనింగ్ క్లాతే తీసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా మెయిన్ క్లాత్ కూడా తీసుకోవచ్చు, ఏది అనుకూలంగా ఉంటే అది, ప్లస్ ఏది క్లాత్ దేంట్లో ఉన్నదని చూసుకొని వేసుకోవాలి. కొన్ని మెయిన్ క్లాత్ వేయడానికి రాదు, ఇటువంటి లైనింగ్ క్లాత్ వేయడానికి వస్తుంది కాబట్టి చూసుకుంటా వేసుకోవాలి, సరిపోతుంది. చూడండి, క్రాస్గా కట్ చేసిన పీసులు అన్నీ కూడా ఈ విధంగా అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా దారాలు ఎక్కడికక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, మనం కుట్టడానికి ఎంతైతే తీసుకుంటున్నాం క్లాత్, కుట్టు మందమే కదా, అక్కడ ఎంతైతే స్టార్ట్ చేసామో ఎండ్ అయ్యే రాక కూడా, అంటే పూర్తిగా గల్ల పీసు వేసే రాక కూడా అంతే మోతాదులో పట్టుకోవాలి. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ముందుగా నడిపిస్తారని ఆశిస్తున్నాను. సో గ్రోత్ లేదండి, మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఒకసారి చెక్ చేస్తాను బరబరి పడ్డదా కుట్టు అని, ఎందుకంటే ఎక్కువ తక్కువ కుట్టు పడ్డా కూడా సవరించుకోవచ్చు అండి. అందుకోసమనే గల్లా పీస్ మొత్తం కంప్లీట్ వేసినాక చూసుకోవాలి. అలాగా ఇప్పుడైతే చిన్న చిన్న కట్స్ అనేది పెడుతున్నాను, రౌండ్ తిరిగే చోట్ల. మనకు ఫ్రీగా అనేది కుట్టడానికి కానీ పంపకం చేసినా కూడా మంచిగా ఉంటుందండి, తెగిపోకుండా చక్కగా నీట్గా ఉంటుంది. కాబట్టి
మనమైతే ఇలాగా కట్స్ పెట్టి గల్ల పీస్ అయితే జాయింట్ చేసుకోవాలి. రౌండ్ తిరిగే చోట్ల అయితే కటింగ్ అనేది పెట్టుకోవాలి చిన్న చిన్నగా. ఇక్కడ చూడండి ఇలా కూడా వేయచ్చు కుట్టు గల్ల పీస్కు ఇలాగా ఇలా కూడా వేయచ్చు. మీకు ఎలాగా అనుకూలంగా అనిపిస్తే అలాగనే వేసుకోవాలండి. చక్కగా ఇక్కడ అమ్మ కూర్చుంది, ఇక ఆమె మాట్లాడుతూ ఉంది, వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని ఏదో ఒక మాట మాట్లాడుతుంది. చూడండి ఇలాగా మనకైతే ఎంత మలుసుకున్నాము స్టార్టింగ్ అంతే మోతాదులో క్లాత్ ఎండేరాకు ఆ మోతాదులోనే మలుపుకుంటూ ఇలా మలుపుకుంటూ వెళ్ళిపోవాలి. కుట్టు అనేది మనకి ఎటు పడుతుంది అనేది అర్థమవుతుంది కదా. కరెక్ట్ ప్లేస్లో మంచిగా వచ్చేలా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి ఇలాగా తెచ్చాను. ఇలాగా చూడండి ఇలాగా ఒక్కటే మోతాదులో మన స్టార్టింగ్ ఎంత మలుపుకున్నామో అంతే మోతాదులో ఎండయ్యేరాక మలుపుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా. సో ఇంత చక్కటి మనకైతే వర్క్ ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడుతుందండి. చాలామంది ఇప్పుడైతే నేర్చుకుంటున్నారండి. నేనైతే చూస్తున్నాను. అంతా ముందు కొంచెం పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడైతే చాలామంది వెళ్ళి నేర్చుకుంటున్నారు. క్యాంపులు పడుతున్నాయి, గవర్నమెంట్ తరఫున కూడా పెడుతున్నారట 2-3 చోట్ల. నేను కూడా వాళ్ళని పూర్తిగా అడగలే ఎలా అనేది, కానీ తెలుసుకుంటానండి. మీరెవరన్నా అలాగా క్యాంపు వైజ్గా వెళ్ళి నేర్చుకుంటా ఇట్లాగా ఇక్కడ సెంటర్లో పెట్టి నేర్పిస్తున్నారండి. వాళ్ళైతే వెళ్తున్నారు. నేను డీటెయిల్స్ అయితే అడగలే ఎలా ఏంటిది అనేది, ఎందుకంటే ఇంకా పోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పచ్చు, అడగచ్చు. సో అడుగుతానండి, మళ్ళీ ఒకసారి టచ్ చేసి అడుగుతాను. చూడండి ఇలాగా మొత్తం కూడా కుట్టడం అయితే కంప్లీట్ అయింది. చూడండి నెక్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనమైతే హ్యాండ్స్కు చిన్నగా అంచు అయితే వచ్చింది బార్డర్. మనం చిన్నగా కూర కుట్టి ఇలాగ కూర కుట్టి, ఎందుకంటే పంపకం చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుందండి. ఇలాగ పంపకానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఈ చిన్నగా కూర అనేది కుట్టాలి. ఇలాగా చూడండి ఇలా. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ వేసి వాళ్ళు అంటే మనకు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు, సో కొంతమందికి ఇష్టమైన కొన్ని చెప్తారండి వాళ్ళు. మనకైతే పంపకం పట్టి మలిచి కుట్టేలా చేయమన్నారండి. ఇక్కడ కొంచెం పంపకాన్ని వదులుకొని మనమైతే లైనింగ్ క్లాత్ కుట్టు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి పంపకానికి కొంచెం మలుపుకోవడానికి వదిలిపెట్టుకొని 1/2 ఇంచు కూర కుట్టినాక 1/2 ఇంచు వదులుకొని జరిపైతే లైనింగ్ క్లాత్ అయితే కుట్టుకుంటూ వస్తున్నాను. వాళ్ళు పంపకం చేయమన్నారు కాబట్టి కొంతమందికి కొంచెం వేరే బార్డర్ ఉన్నప్పుడు మనం కుట్టుతోనే సవరించవచ్చు. ఆడికాడికి మంచి మర గుట్టి తిరమర తీసుకొని మలిపి చక్కగా చేసుకోవచ్చు. చూడండి ఇలాగా. ఇప్పుడు పంపకం పట్టి మలుస్తున్నాను. లూజు కుట్టుతోనైతే వేస్తానండి ఇప్పుడు నేను. చూడండి ఇలాగా. ఇది లూజ్ కుట్టే వేసుకోవాలని, ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పేస్తాం కదా పంపకం చేశాక, అందుకోసమని మనం అయితే లూజ్ కుట్టే వేసుకోవాలి. చూడండి ఇలాగా. కస్టమర్ వచ్చారండి, వాళ్ళకు కావాల్సింది ఇస్తున్నాను. పని చూసుకున్నాక మనమైతే మళ్ళీ ఈ పని అయితే చేసుకున్నాం. ఇలాగా పై వైపు కూడా కుట్టు వేసుకోవాలి. మనం జాకెట్కు అతుకుతాం కదండి హ్యాండ్స్, అప్పుడు కదలకుండా ఉంటుంది కాబట్టి లేయర్స్ అనేది డివైడ్ అయిపోవు, మడత చేంజ్ అవుతుంది, జరుగుతుంది. అందుకోసం మనం ఖచ్చితంగా ఇలాగ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుందాం. చూడండి ఇలాగా క్లాత్ అంతా కూడా అట్లాగా కుట్టు పెట్టి మనమైతే హ్యాండ్స్ అతుక్కోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం డాట్ చిన్న కట్ చేసిన కట్టింగ్ ఉన్నది కదా, అదేను భుజం కుట్టుకు సెంటర్ పాయింట్ చేసి మనకి ఇటు కొలిచి చూస్తే ఎంత వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. ఈ నుంచి మనం కుట్టుకుంటూ ఇలాగా చూడండి
లేయర్స్ అనేటివి కదలే, ఎందుకంటే మనం కుట్టేసాం కదా లూజు కుట్టుతోటి. ఇంకా మనం ఒక్క లేయర్తో ఎలా వస్తున్నాం అంతే ఫ్రీగా వస్తాం, అందుకే కుట్టు అందుకోసమే వేసుకోవాలి. చూడండి మన స్టార్టింగ్ అయితే ఎంత పట్టుకున్నామో కుట్టుకు అంతే మోతాదులో ఎండ్ అయ్యాక ఈ విధంగా అయితే పట్టుకుంటూ రావాలి. మనం ఫస్ట్ కుట్టు చక్కగా వేసామా చక్కగా వేసుకోవాలి. అదే కుట్టులో మళ్ళీ ఇలాగా సెకండ్ కుట్టు కూడా ఇలాగ వేసుకుంటూ రావాలండి. పట్టు అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి ఇలాగా ఇంకో హైన్ కూడా వేసిస్తున్నాను. ఇది కూడా అలాగే సెంటర్ పాయింట్ చూసుకొని షోల్డర్ కుట్టు భుజం కుట్టుకు ఇలాగా వేసుకుంటూ రావాలండి. ఇలాగా మీరు కంగారు పడకండి, తిన్నగా వేసుకుంటూ చక్కగా వేయడం అలవాటు చేసుకోవాలి. మెల్లమెల్లగా వేసినా పర్వాలేదు, మెల్లగా వేసుకుంటూనే చక్కగా వేసుకోవాలి. ఇంకో కుట్టు కూడా దాంట్లోనే వచ్చేలా ఇలా వేసుకోవాలి. చూడండి ఇలాగా ఫస్ట్ కుట్టులోనే సెకండ్ కుట్టు అయితే మనం వచ్చేలా చూసుకోవాలి. ఇలాగా చూడండి ఇలాగా సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకు కంప్లీట్ అయింది కదండి. మనమైతే ఇప్పుడు నడుం పట్టి కోసం పంపకం పట్టి కావాలి కదండి, దానికోసం అయితే ఇలాగా ఇంచున్నర తీసుకుంటే సరిపోతుందండి. ఇంచు ఉంటే సరిపోతుంది, ఇంచు పావు కుట్టుకు అయినా అది సరిపోతుందండి, ఇంచు ఉన్న సరిపోతుంది. చూడండి ఇలాగా మనకైతే 2 పీసులు కావాల్సి వచ్చింది, ఒక దాంట్లో వెళ్ళలే. చక్కగా కట్ చేసుకోవాలి, ఇది సమానం. చూడండి ఇది వెనకాల. మనం ఇప్పుడు ఇక్కడ కుట్టుకు ఎక్కడ స్టార్ట్ చేసాము, ఇక్కడ కుట్టు కోసం ఎంత వదులుకున్నాము అంతే మోతాదులో ఎండ్ అయ్యేరాక కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఇలాగా ఎంతైతే మనం స్టార్ట్ చేసామో ఎంత కుట్టుకు వదులుకొని వస్తున్నాము అంతే మోతాదులో ఇక్కడ డాట్ ఉన్న కాడలో చిన్నగా ఫిల్ అయితే పెట్టుకోవాలి. ఇంతేనండి, ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓదన తర్వాత ఊటి నీట్గా ఇలాగ చేసుకోవాలి. చూడండి మనం వేసిన క్లాత్ పైననే ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగా చూడండి ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి మనమైతే సైడ్ జాయింట్లు చేసేసుకోవాలి కదా. ఫస్ట్ ఇలా కొలిసి చూస్తున్నానండి, ఇక్కడ నడుం పట్టి మనం మలిసి ఇలాగా మలుపుకొని అక్కడ చేతులు రాక చెక్ చేశాను, ఏమైనా ఎగుడు దిగుడు వచ్చిందా అని చూస్తున్నాను. ఒకేలాగా వచ్చింది. ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ ఉంది కదా, దాని సైజ్ చూసి కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగా చూడండి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేస్తానండి నేను నార్మల్గా. తర్వాత మనం లూజులు చూసుకుంటూ వేయడం అయితే జరుగుతుంది. ఇంకో సైడ్ కూడా అలాగే. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఏమీ లేదండి, మీరు ఏం టెన్షన్ పడద్దు. సో మనం అంతా ఒకటేసారి చూసేవరకు కన్ఫ్యూజ్ వస్తుంది. అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఒక రోజు ఒకటి దాని మీద పూర్తిగా అవగాహన వచ్చినాక ఇంకొక రోజు ఇలాగా ఒకేసారి మొత్తం రాబోలంటే టెన్షన్ పడతారు. మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చక్కగా నేర్చుకొని చక్కగా పని చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. చూడండి ఇలాగా మనమైతే ఒక కుట్టేసాం కాబట్టి ఇప్పుడు టైట్ లూజ్ ఎంత అవసరం ఉంటుంది అనేది ఆది బ్లౌజ్తో చూసి మిగతా కుట్లు అయితే వేస్తాను. ఇలాగా మనకి ఎంత అవసరం ఉందని చూసుకున్నాం కదా, ఆది బ్లౌజ్తో లూజు అంతే. ఇప్పుడు మళ్ళా చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి
చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. మీరేమి టెన్షన్ పడకూడదు, ఇంతేనండి, సింపుల్. ఇంకో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. ఇలాగా అంతా కూడా 3 కుట్లు అయితే వేసానండి. ఒక్కొక్కరికి 4 వేయమంటే కూడా ఇంకో కుట్టు అయితే వేసి ఉంచుకోవచ్చు. అవసరం లేదని అనిపిస్తే 3 కుట్లు అయితే సరిపోతుందండి. కొంచెం అంతేడైతే అవసరం వచ్చింది, షార్ట్ కట్లో వేసేసాను. చూడండి, బ్లౌజ్ అంతా కూడా ఇలాగా కంప్లీట్ అయింది. చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. చూడండి, మనకు చూస్తేనే కనబడుతుందండి లుక్లోనే చక్కని ఫిట్టింగ్ వచ్చిందని. ఇలాగ డాట్స్ ఇవన్నీ కూడా నీట్గా ఇలాగ ఫ్రీగా ఉంటాయండి. చెప్పాను కదా, ఒక్కొక్క ప్లేస్లో మలవవలసిన అవసరం ఉన్న కాడ మలిపితే ఇలాగ ఫ్రీగా ఉంటాయి. బెల్ట్ వేసేటప్పుడు మనం డాట్ మలవాలన్నాను కదా, అలాగ మలిస్తే ఇలాగ ఫ్రీగా ఉంటాయండి. చూడండి, చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. లూజు అంతా కూడా చాలా నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, బెదరకుండా చక్కగా నేర్చుకొని చక్కగా వర్క్ అయితే చేయాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. నేర్చుకునేటప్పుడు బెదరకండి అసలే, ఎందుకంటే వస్తుంది 100%. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.